ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తనను నియమించడం పట్ల పార్వతీపురం మన్యం జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేసిన కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పోస్టులను ప్రకటించినట్లు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా రోడ్డు కార్పొరేషన్ ద్వారా ప్రజల మౌలిక అవసరాలకు అనుగుణంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కష్టపడి పనిచేసి కూటమి ప్రభుత్వానికి విజయం చేకూర్చిన కార్యకర్తలను గుర్తిస్తూ ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్లు ప్రకటిస్తున్నారో దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థ డైరెక్టర్లుగా పార్వతీపురం మన్యం జిల్లా నుండి భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్న నన్ను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్టర్గా ఉత్తర్వులు జారీ చేసిందో దాని సందర్భంగా ఈవేళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే ప్రభుత్వం ఈవేళ బాధ్యతాయుతంగా మాకు ఒక బాధ్యతను అప్పచెప్పిందో దానిని పరిపూర్ణం చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చే విధంగా ప్రజల మౌలిక సదుపాయాలకు సంబంధించి రోడ్ కార్పొరేషన్ ద్వారా తప్పకుండా ప్రజల అవసరాలను వాటికి అనుగుణంగా పనిచేసి వాటిని సఫలీకృతం చేయడానికి నా వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పార్వతీపురం మన్యం జిల్లా వెనుకబడిన ప్రాంతంగా ఉంది అనే సంగతి రాష్ట్ర ప్రభుత్వం తెలుసు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి వారి ద్వారా కానీ, అలాగే మన విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారు ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది వారికి వినతులు కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో అభివృద్ధి కావాలంటే రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సిన అవసరం ఉంది. వాటికి కూడా వారు తప్పకుండా సహకరిస్తారని వారందరి సహకారం తీసుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సందర్భంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను.